హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి నేను ఎంతో టేస్టీ లడ్డూలు చేశానండి. చాలా బాగా కుదిరాయి. నేనైతే ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నానండి. అవి అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్ష 4 ఎండు ద్రాక్ష తీసుకోవాలి. అవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేను ఒక కప్పు వచ్చేసి అవిసె గింజలు తీసుకున్నానండి. చూసారా ఏ విధంగా ఉంటాయి. ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి రెడ్డిష్గా రావాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే 2 కప్స్ వచ్చేసి నువ్వులు తీసుకున్నాను. యాక్చువల్లీ నేను నువ్వులు ఉండలా ట్రై చేద్దామని చేశాను. సో ఇవి కూడా వేస్తే హెల్తీగా ఉంటుందని చెప్పి, అలాగే ఇంట్లో ఉన్నాయని చెప్పి ట్రై చేశాను. చాలా బాగా సెట్ అయ్యాయి. నెక్స్ట్ కొబ్బరి పౌడర్ కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, జస్ట్ కొంచెం అలా ఏగితే తీసేయచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అన్నింటినీ మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చినాయండి. ఫుడ్ అయితే చాలా హెల్తీ ఫుడ్. ఇది మాత్రం పిల్లలకి చాలా మంచిది. నాకైతే దీనికి 1/2 కేజీ బెల్లం పట్టింది. ఇదైతే చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. బెల్లాన్ని కూడా మెత్తగా చేసేసి పౌడర్ చేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం వెన్నతో కానీ నెయ్యితో కానీ చక్కగా ఈ విధంగా లడ్డూలు చేసేసుకోవాలి. ఇంకా మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. చూడండి వాళ్ళు అసలు ఎలా ఉంది. సూపర్ అండి, చాలా బాగా వచ్చినాయి. హెల్తీ టేస్టీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.